డియర్ ఆస్పిరెంట్స్, మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. 28వ తారీఖు 12వ నెల 2021 అంటే మంగళవారం రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంగళప్రదమైన వార్తను మన ముందుకు తీసుకొచ్చింది. సో గ్రూప్ 4 నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డిగ్రీ అర్హతతో ఎన్నో రోజులుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సువర్ణ అవకాశంగా మనం అందరం కూడా భావించాల్సి ఉన్నది. గ్రూప్ 4 నోటిఫికేషన్ని, ఆ యొక్క పదవిని లేదా ఆ యొక్క క్యాడర్ని మనం ఏమని పిలవాలి అంటే కనుక, ఇక్కడ మీరు చూడొచ్చు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని పిలుస్తున్నాం నాన్న. సో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటటువంటి పోస్టులతో అనే పేరుతో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ఎలా ఉంది, ప్రభుత్వం అసలు అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలు ఇస్తూ ఉంది, ఏ అభ్యర్థులకు అవకాశాలు ఇస్తూ ఉంది, ఏ యొక్క అర్హతతో ఈ యొక్క నోటిఫికేషన్లో మనం పాల్గొనవచ్చు, అదేవిధంగా ఇందులో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడాను ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి నాన్న, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రిక్రూట్మెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో 670 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే పోస్టుల సంఖ్య 670 పోస్టులు. మరి 670 పోస్టులకు పే స్కేల్ అంటే జీతం ఏ విధంగా ఉండబోతుంది అంటే నాన్న, పే స్కేల్ ఏ విధంగా ఉండబోతుంది అంటే 16,400 రూపాయల నుండి 49,870 రూపాయలు. సో జాగ్రత్తగా ఆలోచన చేస్తే 16,400 నుండి 49,870 రూపాయలు జీతంగా మీరు పొందబోతా ఉన్నారు. ఆ మధ్య ప్రాంతంలో మీకు జీతం ఉంటుంది, అలవెన్స్లన్నీ కలుపుకొని. సో ఈ రకంగా ఒక అద్భుతమైన అవకాశం ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి ఆస్పిరెంట్స్ అందరూ గమనించాలి, 30వ తారీఖు నుండి అప్లికేషన్లు ప్రారంభం అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. చదివేటప్పుడు సిలబస్ను ఏ విధంగా అర్థం చేసుకుంటామో నోటిఫికేషన్ను కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. మై డియర్ ఆస్పిరెంట్స్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నాన్న, ఇకపోతే ఇది అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 30వ తారీఖు నుండి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 30 డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతూ ఉన్నాయి. 19 జనవరి 2022 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. అయితే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే 18వ తారీఖు మాత్రమే ఫీజు కట్టడానికి చివరి రోజు. 18వ తారీఖు మాత్రమే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చివరి రోజుగా నిర్ణయించారు. 19వ తారీఖు అప్లికేషన్ చేయడానికి చివరి రోజుగా నిర్ణయించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మీరు హరిబరిగా చేయొద్దు. చాలా ఒక వారం 10 రోజుల ముందే మీరు ఇవన్నీ చేసేసుకుంటే కనుక చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఓటీపీఆర్, ఇక్కడ చూడండి, ఓటీపీఆర్ అని ఉంది, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఓటీపీఆర్లో నమోదై ఉన్నారు. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉన్నది. ఒకవేళ ఇప్పటి వరకు ఏపీఎస్సి ఎగ్జామ్ రాయకపోయినా, ఓటీపీఆర్ అనేది లేకపోయినా, దయచేసి అందరూ కూడా ఫస్ట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ చేసేదానికి అవకాశం ఉంది. ఇకపోతే మనం ఇక్కడ 1.6లో ఇచ్చినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే నాన్న, in respect of screening test, the objective type examination will be held in offline mode. అర్థమవుతుందా? స్క్రీనింగ్ టెస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. అంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. ఇట్ ఈజ్ ఏ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్ళే వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్కు వెళ్ళే వరకు ఇక్కడ మీకు వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఆన్ కంప్యూటర్ సిస్టమ్. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎక్కడ? ఇది మెయిన్ ఎగ్జామినేషన్లో. కానీ ప్రిలిమ్స్ మాత్రం ఖచ్చితంగా
ఓఎంఆర్ పైనే ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అరౌండ్ ఇప్పుడు చెప్తా ఉన్నారు లెక్కల ప్రకారం దగ్గర 10 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసే అవకాశం ఉందట. ఎందుకంటే రాక నోటిఫికేషన్ వచ్చింది. సాధారణ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 12 లక్షల అప్లికేషన్లు వచ్చేదానికి అవకాశం ఉంది అటు ఇటుగా. కాబట్టి ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఓఎంఆర్ మీదే పెట్టేదానికి అవకాశం ఉంది. ఓఎంఆర్ మీదే పెడతామని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది నాన్న, గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రం సిబిటి మెథడ్, కంప్యూటర్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. కంప్యూటర్ ద్వారా మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తాం. ఇకపోతే ద క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ది మీడియం ఇంగ్లీష్ ఆర్ తెలుగు in which he wants to write the examination and the paper will be valued with reference to that medium only. అంటే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్లో వస్తుంది, అలాగే తెలుగులో. ఇంగ్లీష్ తెలుగు ఇలాగే ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా వాల్యుబుల్ సమాచారం ఇది నాన్న, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఆ తర్వాత జిల్లాల వారీగా తీసుకుంటే ఉన్నటువంటి ఖాళీలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఖాళీల వారీగా అంటే జిల్లాల వారీగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. సో శ్రీకాకుళంలో చూడండి 38 పోస్టులు, అదేవిధంగా విజయనగరంలో 34 పోస్టులు కనబడతా ఉన్నాయి, విశాఖపట్నంలో 43, ఈస్ట్ గోదావరిలో 64, వెస్ట్ గోదావరిలో 48, కృష్ణా జిల్లాలో 50, గుంటూరులో 57, ప్రకాశంలో 56, ఆ తర్వాత నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 46, చిత్తూరులో 66, అనంతపురంలో 63, కర్నూలులో 54, అదేవిధంగా వైఎస్ఆర్ కడపలో 51. ఆ రకంగా మొత్తం పోస్టుల సంఖ్య ఎంత నాన్న? 670. మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు ఒక్కసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ ప్రభుత్వం వారు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి అకాడమిక్స్లో తీసుకుంటే మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ, ఖచ్చితంగా డిగ్రీ పట్టాను పొంది ఉండాలి. ఎనీ డిగ్రీ, ఇక్కడ మీరు అది కూడా అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ ఎనీ డిగ్రీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై యూజీసీ. డిగ్రీ అనేది ఖచ్చితంగా పొంది ఉండాలి. అది ఏ డిగ్రీ అయినా, బీటెక్ వాళ్ళు కూడా అర్హులే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అకాడమిక్స్ మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఇంకోటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటా ఉన్నాడు. 1 షుడ్ పాస్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే ఇక్కడ మీరు చూడండి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి ఏదైతే ఉందో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్ పరిజ్ఞానం నీకు ఎంత ఉంది అని చూసేటటువంటి టెస్ట్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ముఖ్యమైన సమాచారం. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, మెయిన్స్ అయిపోయిన తర్వాత నీకు సిపిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. చాలామంది ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు అంటే కేవలం 2 పరీక్షలు ఉంటాయి, ప్రిలిమ్స్ మెయిన్స్ అంటున్నారు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, 3 పరీక్షలు ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, మెయిన్స్ టెస్ట్ ఉంది, అదేవిధంగా సిపిటి కూడా ఉంది. ఓకేనా? ఇందులో కీలకం మెయిన్స్ ఎగ్జామ్. ఓకేనా? మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా కీలకమైనది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ మనం తీసుకుంటే కనుక, సార్ అలా అని మిగతా అవసరం లేదా సార్ అంటే మిగతా కూడా కావాలి. నువ్వు ప్రిలిమ్స్ వదిలేసి మెయిన్సే రాస్తా అంటే ఒప్పుకుంటారా? లేదు కదా. లేదు సార్ ఇవన్నీ కాదు, నేను డైరెక్ట్ సిపిటి ఎగ్జామ్ రాస్తాను, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాస్తాను అంటే ఒప్పుకుంటారా? లేదు. 3 అవసరమేనండి. కాకపోతే 3 ఏది కీలకం, నీ ఉద్యోగంలో ఏది కీలక పాత్ర పోషిస్తుంది అని అనుకున్నప్పుడు మెయిన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. రైట్. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మనము ఏజ్ ఎంత కావాలి, వయస్సు ఎంత కావాలి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏం చెబుతుంది అనేది ఒకసారి చూద్దాం నాన్న. సో సాధారణంగా మినిమం ఏజ్ 18 years నాన్న, మ్యాక్సిమం 42 years నాన్న. అది కూడా ఏది 1/7/2021 జూలై 1, 2021 లోపు ఎవరికైతే 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం 42 సంవత్సరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా GOMS నెంబర్ 105 ప్రకారం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అర్హులు.
సో సాధారణ అభ్యర్థులకు వయస్సు 18 నుండి 42. సార్ మరి మేము ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారము, మేము ఎక్స్ సర్వీస్ మెన్ వర్గాలకు చెందిన వారము, మేము ఎన్సీసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యక్తులం సార్, మాకేమీ రిలాక్సేషన్ లేదా సార్? ఉన్నది సార్, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ నానా ఎవరెవరికి అంటే చూడండి మీరు, ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఎవరైతే మనకు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనబడతా ఉన్నారో వారందరికీ కూడా 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. అంటే 42 + 5 = 47 సంవత్సరాల వరకు. అది కూడా ఎప్పటి వరకు నాన్న? 1/7/2021 జూలై 1 లోపు 47 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలందరూ కూడా అర్హులుగా గుర్తుపడతారు. అంటే 5 ఏళ్ళు వీళ్ళకు రిలాక్సేషన్. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి 10 సంవత్సరాలు 10 years ఎగ్జంప్షన్ అనేది ఉంది నాన్న. 10 సంవత్సరాలు వాళ్ళకి మరింత మినహాయింపు ఉంది. అంటే 42 + 10 = 52 సంవత్సరాల వరకు వారు రాసేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎన్సీసీ కానీ 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వారికి వారి యొక్క సర్వీస్ లెంగ్త్ను బట్టి, లెంగ్త్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ఆ లెంగ్త్ను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ విధంగా రిలాక్సేషన్ ఉంది. అంటే ఏజ్ ప్రైమరీగా మనం తీసుకోవాల్సింది 18 నుండి 42 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు రాసుకోవచ్చు. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల వారు 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది. అంటే 47 వరకు రాసుకోవచ్చు. 47 వరకు అభ్యర్థులు పోటీ చేయవచ్చు. అదేవిధంగా మరి వికలాంగుల అభ్యర్థులు అయితే కనుక 42 + 10 సంవత్సరాల ఎక్సెప్షన్తో తీసుకోవచ్చు. అదే కనుక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఇందులో మరి 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 3 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఏజ్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు ఎలా ఉంటుంది సార్ అని ఒకసారి మనం ఆలోచించాలి. చూడండి నాన్న, అప్లికెంట్ మస్ట్ పే ₹250 ఓకేనా, 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి. అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్. 250 రూపాయలేమో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద కట్టుకోవాలి. 80 రూపాయలేమో టెస్ట్ కోసం కట్టుకోవాల్సి ఉంటుంది. అనగా 330 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ 80 రూపీస్. సో 80 రూపాయలు ఏదైతే ఉందో ఇది కొన్ని వర్గాలకు మినహాయింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీరికి ఆ 80 రూపాయలు కూడా మినహాయింపు ఉంటుంది. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫీజు 250 రూపాయలు మరియు 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు. దీని నుంచి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు మినహాయింపు అయితే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ చూడొచ్చు మీరు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్లో భాగంగా ఏ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, లోకల్ క్యాండిడేట్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా శ్రీకాకుళం చూడండి, ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా రకరకాలుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడప అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్గా దీన్ని మనం బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటాం. ఇవన్నీ కూడా మీరు మీ డిస్ట్రిక్ట్స్ వైజ్గా మీరు వీటన్నిటిని కూడా చూసుకొని మరి మన జిల్లాలో మన కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఒక్కసారి ఈ లిస్ట్ని ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. ఇక అసలు విషయానికి వస్తే మనం ఇక్కడ చూడొచ్చు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అంటా ఉన్నాను. ఇక్కడ 2 ఎగ్జామ్స్ వీళ్ళు పెడతా ఉన్నారు. మొదటిది స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, రెండోది మెయిన్ ఎగ్జామినేషన్. ఆస్పిరెంట్స్ జాగ్రత్తగా వినండి. స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి,
మెయిన్ ఎగ్జామినేషన్ ఒకటి. గమనించాల్సిన అంశం ఏంటంటే రెండు కూడా ఆబ్జెక్టివే, ఓకేనా? ఎస్, బోత్ ఆర్ ఆబ్జెక్టివ్. ఎక్కడా కూడా తెల్ల పేపర్లు నీ చేతికిచ్చి బిడ్డ చూడకుండా రాయి అని చెప్పేది లేదు. ప్రశ్న అక్కడే ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి, సరైన దానిని ఎంచుకో, ఉద్యోగం నీ చేతుల్లో పెడతామని చెప్తాం. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, ప్రశ్న పైనే ఉంటుంది, సరైన సమాధానం కింద ఉంటుంది, దాన్ని వెతికి పట్టుకోవాలి. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్, మీ అందరికీ తెలుసు, విదితమే ఇదంతా కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రిలిమ్స్ బ్యాచులర్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. అంటే ఎస్, ప్రిలిమ్స్ అనేది డిగ్రీ లెవెల్లో ఉంటుంది. మై డియర్ ఆఫీసర్స్, కాబోయే ఉద్యోగులారా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా కూడా ప్రిలిమ్స్ అనేది డిగ్రీ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 సెక్షన్స్ ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. రెండు సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో చూడండి, జనరల్ స్టడీస్, జిఎస్ అంటాం మనం, జనరల్ స్టడీస్. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. డ్యూరేషన్ మినిట్స్, 100 నిమిషాల సమయం నీ దగ్గర ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 ప్రశ్నలు, 100 నిమిషాలు, 100 మార్కులు. ఏది? సెక్షన్ ఏ. సెక్షన్ బి తీసుకుంటే కనుక జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంటుంది, ఓకేనా? జనరల్ తెలుగు ఉంటుంది. గమనించాలి, ఎస్ఎస్సి స్టాండర్డ్లో 10వ తరగతి స్థాయిలోనే కాఠిన్యత ఉంటుంది. ప్రశ్నల యొక్క సరళి, ప్రశ్నల యొక్క లోతు 10వ తరగతి వరకే ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ సెక్షన్ బిలో ఇంగ్లీష్ అడుగుతారు, తెలుగు అడుగుతారు. అది కూడా జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు అడుగుతారు, 10వ తరగతి స్థాయిలో అడుగుతారు. 50 ప్రశ్నలు మీ దగ్గర ఉంటాయి, 50 నిమిషాల సమయం ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. సో సెక్షన్ ఏ 100 మార్కులు, సెక్షన్ బి 50 మార్కులు, మొత్తంగా మనకు 150 మార్కులకు జరుగుతుంది. ఏ పరీక్ష నానా? ప్రిలిమ్స్ పరీక్ష. సో ప్రిలిమ్స్ 150 మార్కులకు అన్నమాట. ఇక్కడ మొత్తం సమయం తీసుకుంటే గనక 150 నిమిషాల సమయం ఉంటుంది. సమయం కూడా ఎన్ని నిమిషాలు నానా? 150 నిమిషాలు. మార్కులు కూడా 150 మార్కులు, ప్రశ్నలు కూడా 150 ప్రశ్నలు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో నాన్న నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. దాన్నే వాడుక భాషలో మైనస్ మార్క్ అంటాం. సార్ మైనస్ మార్క్ ఎలా సార్? ఇది ఎలా సార్ అంటే 3 ప్రశ్నలు నువ్వు తప్పు పెట్టినప్పుడు, ఓకేనా, 3 ప్రశ్నలు నువ్వు తప్పు పెడితే కరెక్ట్గా పెట్టిన ఒక ప్రశ్నను తీసేస్తారు, ఒక మార్కును తీసేస్తారు. దాన్నే 1/3 అంటాం. చూడండి, 1/3. 3 తప్పు ప్రశ్నలు నువ్వు పెట్టితే గనక, నువ్వు 3 ఆప్షన్స్ తప్పు పెడితే సరి అయిన ఆప్షన్ ఒకటి పెట్టినా కూడా అది ఉపయోగం ఉండదు. సో 1/3 ఇది మైనస్ మార్కు అని అంటాం, గుర్తుపెట్టుకో. ఇదంతా కూడా GOMS నెంబర్ 235 ప్రకారం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. ఇందాకే చెప్పినప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్, ఓకేనా? అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ ప్రిలిమ్స్ అయిపోయింది, 150 మార్కులు ప్రిలిమ్స్ అయిపోయింది, సూపర్, ఎక్సలెంట్, అద్భుతంగా నేను తెచ్చుకున్నాను. సార్ ఎన్ని సాధించాలి సార్, నేను ఎన్ని మార్కులు రావాలి, మెయిన్స్కి వెళ్ళాలి, అది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. దీనికి సంబంధించి నేను మీకు ఇక్కడ చూపిస్తాను సార్, చూడండి. ఎస్, ఇక్కడ చూడండి అన్న, ద స్టాండర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ద కట్ ఆఫ్ మార్క్స్ for various categories for section shall be fixed by the commission. చూడండి, ఇక్కడ shall be fixed by the commission. కమిషన్ నిర్ణయిస్తుంది ఎన్ని మార్కుల కట్ ఆఫ్ పెడతాము అని చెప్పేసి. కట్ ఆఫ్ మార్క్స్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడెడ్ బై కమిషన్, నాట్ బై ఎనీ అదర్ పర్సన్. ఒక వ్యక్తి డిసైడ్ చేయడండి, ఇది కమిషన్ డిసైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎస్, సో అలా డిసైడ్ చేసినటువంటి వ్యక్తులు, కేటగిరీ వైజ్గా డివైడ్ చేసినటువంటి వ్యక్తులు
మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్, రాసినటువంటి వ్యక్తులు, వీళ్ళన్నిటి ఆధారంగా కట్ ఆఫ్ డిసైడ్ చేసిన తర్వాత మనం నేరుగా ఎక్కడికి వెళ్తామంటే మెయిన్ ఎగ్జామినేషన్కు వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం నాన్న? ఎస్, మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతాం. మరి మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1, ఎస్ ఇక్కడ చూడాలన్నా, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 చూడండి, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. సేమ్ ప్రిలిమ్స్లో ఏ టాపిక్ ఉందో ఇక్కడ కూడా అదే. కాకపోతే ప్రశ్నల సరళి పెరుగుతుంది, ప్రశ్నల యొక్క కఠినత్వం పెరుగుతుంది, వాటి యొక్క పరిధి పెరుగుతుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నాం. ఇక్కడ చూడండి నాన్న, 150 ప్రశ్నలు వచ్చాయి. అదే మీరు ఇక్కడ ప్రిలిమ్స్లో చూడండి, కేవలం 100 ప్రశ్నలు అడిగాడు కదా, మెయిన్స్లో మీకు 150 ప్రశ్నలు అడుగుతాడు, 150 నిమిషాల సమయం ఇస్తాడు. మార్కులు కూడా 150 మార్కులు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. మరి పేపర్ 2లో సేమ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటుంది. ఇది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. ఏ స్టాండర్డ్లో ఉంటుందన్న? ఎస్ఎస్సి స్టాండర్డ్, అంటే 10th క్లాస్ వరకు స్టాండర్డ్లో ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు ఉంటాయి, మార్కులు కూడా 150 మార్కులు ఉంటాయి. అంటే ఇంగ్లీష్ 75, తెలుగు 75. వాడు అక్కడ స్పష్టంగా ఇచ్చాడు చూడండి, 75 మార్క్స్ ఈచ్ 75. అంటే తెలుగు 75, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ 75, జనరల్ తెలుగు 75, జనరల్ ఇంగ్లీష్ 75. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మై డియర్ కాబోయే ఉద్యోగులారా, మై డియర్ ఆస్పిరెంట్స్, ప్లాటో ఆన్లైన్ యాప్ ఏదైతే ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నానో, మీకు కనిపిస్తున్నానో, ఆ యాప్ ప్లాటో ఆన్లైన్ యాప్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న చందంగా సౌండ్ టెక్నాలజీ ఒక్కసారి మీరు మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి సౌండ్ క్లారిటీయో, ఎంత అద్భుతమైనటువంటి రెజల్యూషన్ ద్వారా వీడియో మీకు ఇస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంత అద్భుతమైనటువంటి ఈ రెజల్యూషన్స్ ద్వారా, ఇంత అద్భుతమైన సౌండ్ టెక్నాలజీ ద్వారా మీకు ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ అయితే నాన్న ఎక్సలెంట్, అద్భుతంగా చెప్పబడ్డది నాన్న యాప్లో. మీరు ఒక్కసారి యాప్ను చెక్ చేయండి. తెలుగు నాన్న అద్భుతంగా తెలుగు చెప్పబడింది. మరి నిష్ణాతులైనటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, జిఎస్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ చెప్పబడ్డది. అద్భుతంగా మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా అద్భుతంగా ఉద్యోగాలు కొడతారు, అద్భుతంగా మీరు ఆ యొక్క టెక్నాలజీ యొక్క ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేస్తారు వినేటప్పుడు. ఎందుకంటే చాలా యాప్లు ఉన్నాయి నాన్న మార్కెట్లో, కానీ ఆ సౌండ్ కానీ, ఆ యొక్క స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ప్లాటో ఆన్లైన్ యాప్లో మీరు ఒకసారి వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి నాన్న, మొత్తం మార్క్స్ ఏంటని చెప్పాము మనము, 300 మార్కులు. అదే ప్రిలిమ్స్లో ఎన్ని? 150. ఇక్కడ వచ్చేసి 300. అయితే ప్రిలిమ్స్లో, మెయిన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రతి ప్రశ్నకు 1 నిమిషం సమయం ఉంది. ఫర్ ఎవ్రీ క్వశ్చన్, ఏ ప్రశ్నకైనా కూడా 1 నిమిషం సమయం ఉంది. అది ప్రిలిమ్స్లో అలాగే ఉంది, మెయిన్స్లో అలాగే ఉంది. అక్కడ చూడండి, మీకు 100 ప్రశ్నలు 100 నిమిషాలు, 50 ప్రశ్నలు 50 నిమిషాలు, అంటే టోటల్గా 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి 300 ప్రశ్నలు ఉన్నాయి, 300 మార్కులు, సమయం కూడా 300 నిమిషాలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జనరల్ ఇంగ్లీష్ కానీ, జనరల్ తెలుగు కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 75 మార్కులు. అంటే అక్కడి నుంచి 75 వస్తాయి, తెలుగు నుంచి, ఇంగ్లీష్ నుంచి కూడా 75 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇక్కడ 1:2 ఏది? మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఓకేనా, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాలిఫైయింగ్ టెస్ట్, విల్ బి హెల్డ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ in the ratio of 1:2 with reference of total vacancies. Computer proficiency test will be held for eligible candidates in the ratio of 1:2. అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు సార్ అంటే 1:2 పద్ధతిలో పిలుస్తాడు. అంటే 670 పోస్టులు ఉన్నాయి కదా నాన్న, 670 పోస్టులకు డబల్ ఎంత వస్తుంది? 600కు డబల్ అంటే 1200, ఓకేనా. 70కి పోస్ట్ అంటే 140, ఓకేనా. అంటే ఎంత? 1340 మందిని పిలుస్తాడు నాన్న.
1:2 1:2 నిష్పత్తిలో పిలుస్తాడు. పిలిచి ఏం చేస్తాడు, వాళ్ళకి ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెడతాడు. ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఎస్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దాన్ని ఏమంటాం మనం? సిపిటి అంటాం, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అంటాడు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, 30 నిమిషాలు సమయం ఉంటుంది, 50 మార్కులు ఉంటాయి. సమయం ఏమో 30 నిమిషాలు, అర్ధగంట అండి, అర్ధగంట సమయము. మార్కులు ఎన్ని? 50. మరి ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నాం కదా సార్. ఎస్సీ ఎస్టీలకు, వికలాంగులకు, దివ్యాంగులకు, ఎస్సీ ఎస్టీలకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు 15 మార్కులు వస్తే సరిపోతుంది. బీసీలకు 17.5 17.5 రావాలి. ఓసీలకు 20 మార్కులు రావాలి. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 15, బీసీ అయితేనేమో 17.5, ఓసీ అయితేనేమో 20 మార్కులు రావాలండి. ఏది? సిపిటి ఎగ్జామినేషన్లో. ఓకేనా? కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ ఆధారంగా మెయిన్స్లోకి వెళ్ళాం. మెయిన్స్ ఎగ్జామ్ రాసాం. మెయిన్స్లో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇక్కడికి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఓసీ అభ్యర్థులు అయితేనేమో 20 మార్కులు, బీసీ అయితేనేమో 17.5, ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితేనేమో, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 15 మార్కులు తెచ్చుకోవాలి. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్, అంటే మీరు కడప జిల్లా అనుకోండి, మీ కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు వెస్ట్ గోదావరి అనుకోండి, మీ వెస్ట్ గోదావరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు కృష్ణా అనుకోండి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి సార్ వివరంగా పేపర్ 1లో అంటే ప్రిలిమ్స్లో ఏమి సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో ఏమి సిలబస్ ఉంటుంది సార్? అసలు స్క్రీనింగ్ టెస్ట్ ఏదన్నా అన్నాం కదా, పేపర్ 1 అందులో ఉంటుంది సిలబస్, పేపర్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ అందులో ఉంటుంది సార్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా ఏముంటుంది సార్? అది కూడా చెప్పాలి. నోటిఫికేషన్లో అది కూడా చెప్పాడు సార్. ఎంఎస్ వర్డ్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది, ఇంటర్నెట్ యూసేజ్ ఉంటుంది. ఇలా 4-5 విభాగాల్లో దీన్ని కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక్కసారి చూద్దాం. ఎస్, ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్కి సిలబస్ ఏముంటుంది చూడండి ఒకసారి. సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ చెప్పాను ముందే. సెక్షన్ ఏ, సెక్షన్ బి, 2 సెక్షన్లు కదా నాన్న. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. మరి ఇందులో సెక్షన్ ఏలో ఏముంటుందో చూడండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. అభ్యర్థులందరూ కూడా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వ్యక్తులందరికీ ఈ పదాలన్నీ పరిచయమే, ఈ సిలబస్ అంతా పరిచయమే. ఓకేనా? నూతనంగా ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. జనరల్ స్టడీస్లో మొదటిది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్ల గురించి మనం నేర్చుకోవాలి. అంటే వర్తమాన అంశాల గురించి నేర్చుకోవాలి. వర్తమాన అంశాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రెండోది కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్. అంటే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంటే ప్రాంతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేర్చుకోవాలి. ఈ రెండు కూడా నాన్న కరెంట్ అఫైర్స్లో చాలా అద్భుతంగా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. దీనిని మన ప్లాటో ఆన్లైన్ యాజమాన్యం వారు అద్భుతంగా కరెంట్ అఫైర్స్ని జనవరి నుండి, గుర్తుపెట్టుకోండి, జనవరి నుండి డిసెంబర్ వరకు అందజేస్తూ ఉన్నారు. జనవరి నుండి డిసెంబర్ వరకు జరిగినటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ అయినా, నేషనల్ అఫైర్స్ అయినా, రీజనల్ అఫైర్స్ అయినా, లేదా కరెంట్ ఈవెంట్స్ అయినా అన్నింటినీ సులభంగా, వివరంగా అందించే ప్రయత్నం యాప్లో జరుగుతుంది. నెక్స్ట్ నాన్న మూడోది జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చూడండి, జనరల్ సైన్స్ అన్నాడు. జనరల్ సైన్స్ అంటే ఇందులో బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ
వీటన్నిటిని అధ్యయనం చేయాలి. అవి కూడా డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతున్నాయో చూడాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇస్రో వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, రకరకాల ఉపగ్రహాలను పంపిస్తుంటారు, పిఎస్ఎల్వి అని, జిఎస్ఎల్వి అని. అలాంటి అంశాలు అంతర్జాతీయంగా ఏమైనా జరిగినా, భారతదేశంలో ఏమైనా జరిగినా అలాంటి వాటిని కూడా ఇక్కడ నేర్చుకోవాలి. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మక మార్పులను కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ వాళ్ళు కొంత పేరు మార్చుకోవడం జరిగింది. ఈ మధ్య వాళ్ళు వేరే పేరు ఏదో పెట్టుకున్నారు, మెటా సంథింగ్ లైక్ ఏదో పేరు పెట్టుకున్నారు. ఇలాంటివన్నీ మీకు ఇక్కడ ఆ ఫ్యాకల్టీ చెప్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అద్భుతంగా చెప్పబడినటువంటి ప్లాటో ఆన్లైన్ యాప్లో మీకు ఆ సమాచారం అప్ టు డేట్ దొరుకుతుంది. పాత చింతకాయ పచ్చడి సమాచారం ఉండదు, లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాలి, ఆంధ్రప్రదేశ్ కోణంలో అధ్యయనం చేయాలి. చూడండి, విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అద్భుతం. ఉదాహరణకి భారతదేశ స్వాతంత్ర పోరాటం నేర్చుకుంటున్నాం అనుకోండి, స్వాతంత్ర పోరాటంలో ఆంధ్ర తరఫున పోరాటం ఏ విధంగా జరిగింది నేర్చుకుంటే ఇంకా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధునిక భారతదేశ చరిత్రలో సైమన్ గోబ్యాక్ అనే ఆందోళన నేర్చుకుంటాం. సైమన్ గోబ్యాక్ ఆందోళన జరిగే సందర్భంలో లాలా లజపతి రాయ్ అనేటటువంటి వ్యక్తి పంజాబ్ కేసరి అనే బిరుదును పొందుతాడు. మరి ఆంధ్ర కేసరి అనే బిరుదును టంగుటూరి ప్రకాశం పంతులు కూడా పొందుతాడు కదా. అంటే జాతీయోద్యమములో, మోడర్న్ హిస్టరీలో, ఆధునిక భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ దృష్టిలో చదువుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి సిలబస్ అండి ఇది. నెక్స్ట్ 5వది, నేను స్వయంగా బోధించేది. ప్లాటో ఆన్లైన్ యాప్లో అప్ టు డేటెడ్గా అద్భుతంగా బోధించబడ్డటువంటి అంశాలు. ఇక్కడ చూడండి, ఈ గవర్నెన్స్ చెప్తాను ఇదంతా కూడా. సో ఫస్ట్ చూడండి, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, భారత రాజ్యాంగము మరియు గవర్నెన్స్, పాలనకు సంబంధించినటువంటి అంశాలు. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రీఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నెన్స్లో తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి అంశాలు. ఈ మధ్య భూముల రిజిస్ట్రేషన్ కూడా సరళతరం చేయడం కోసం ఇరు తెలుగు రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి గొప్ప అంశాలు ఏంటివి? ఆన్లైన్లను ఉపయోగించి, ఇంటర్నెట్ను ఉపయోగించి పాలన ఏ విధంగా తీసుకొచ్చాము, ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలు అన్నీ కూడాను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, రాజ్యాంగపర నూతన సవాళ్ళు. ఈ మధ్యకాలంలో రాజ్యాంగం విభిన్నమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. అది కూడా కాంటెంపరీ సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటుంది. ఉదాహరణకు లౌకికత్వం అవ్వచ్చు, మతతత్వం అవ్వచ్చు, అదేవిధంగా మితిమీరిన సుప్రీంకోర్టు జోక్యం అవ్వచ్చు, లేదా చట్టాలు చేయడంలో కొంత అంటే పార్లమెంటు కొంత ఉత్సాహం చూపించి బేసిక్ స్ట్రక్చర్ని దాటి వెళ్ళిపోవడం కావచ్చు. ఇలా రకరకాల అంశాలన్నీ కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. ప్లాటో ఆన్లైన్ యాప్లో ఇప్పటికే ఈ క్షణానికే మీకు ఇది అందుబాటులో ఉంది మై డియర్ కాబోయే ఉద్యోగులారా. నెక్స్ట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నాడు అంటే ఏంటి? ఇక్కడ ఆర్థిక వృద్ధి. ఓకేనా? ఆర్థిక వృద్ధి ఎకనామిక్స్లో భాగంగా మనం నేర్చుకుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక వృద్ధి ఏ విధంగా జరిగింది, పంచవర్ష ప్రణాళికలు అయితేనేమి, నీతి ఆయోగ్ అయితేనేమి, ఇలాంటి ఎకనామిక్స్లో అన్ని అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంఫసిస్ అన్నాడు. ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధోరణిలో నేర్చుకుంటే మంచి మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 7వ అంశం, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఫిజికల్ జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రాన్ని, జాగ్రఫీని మనం నేర్చుకోవాలి. అది కూడా మీరు ఇక్కడ గమనించండి, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ.
భారత మరియు తెలంగాణ జాగ్రఫీని మనం ఇక్కడ నేర్చుకుంటాం. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్రకృతి వైపరీత్యాలు మొన్న మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కానీ, కడపలో కానీ, నెల్లూరులో కానీ భయంకరమైనటువంటి వరదలు వచ్చాయి. ఇప్పుడు వరదలు ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్స్, ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్లో పరిగణించబడతాయా లేదా? పరిగణించబడతాయి. మరి అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అవి గేట్లన్నీ కూడా బద్దలైపోయి అది మొత్తం ఆ ప్రాంతం అంతా ముంపుకు గురైంది. ఇలాంటి డిజాస్టర్స్ని మనం నేర్చుకోవాలి. వరదలు, ఆ తర్వాత సునామీలు, ఆ తర్వాత పోతే భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడడం, ఇలాంటి అన్ని ప్రకృతి వైపరీత్యాలను మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అవి కూడా కాంటెంపరీ అయి ఉండాలి, అంటే ప్రస్తుత జరుగుతున్న వర్తమాన డిజాస్టర్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. అది కూడా చూడండి ఇక్కడ, ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అంటే ఎలా వాటిని నివారించవచ్చు ప్రకృతి వైపరీత్యాలను, లేదా అవి వచ్చిన తర్వాత వారికి ఎలా మనం ఉపశమనం కలిగించవచ్చు ఆ ప్రజల్ని. అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్స్, ఇవన్నీ కూడాను మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగం. ఇవి కూడా చాలా అద్భుతంగా చెప్పబడింది జియోగ్రఫీ ఫ్యాకల్టీ ద్వారా మన ప్లాటో ఆన్లైన్ యాప్లో అద్భుతంగా. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇక్కడ మీరు చూడొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనం అభివృద్ధి చెందడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం అభివృద్ధి చెందుతూ రాబోయే తరం కూడా అభివృద్ధి చెందేటట్టు మనం అవకాశాలు ఇవ్వగలగడం, దాన్ని సుస్థిరాభివృద్ధి అంటాం. అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంటు మరియు పర్యావరణ ప్రొటెక్షన్, అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటటువంటి టాపిక్ కూడా మనం జనరల్ స్టడీస్లో నేర్చుకోవాలి. ఆ తర్వాత లాజికల్ రీజనింగ్ అన్నారు, రీజనింగ్, ఎనలైటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్, ఇది రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్. అద్భుతంగా ఒకళ్ళు కాదు నాన్న, ఇద్దరుతోని చెప్పించడం జరిగింది ప్లాటో ఆన్లైన్ యాప్లో. చాలా అద్భుతంగా మీకు రీజనింగ్ కూడా అవైలబుల్లో ఉంది. అదేవిధంగా డాటా ఎనాలసిస్, ఓకేనా, ట్యాబులేషన్ ఆఫ్ డేటా, ఓకేనా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా ఎనాలసిస్, ఇవి ఈ 3 భాగాలు కూడా డేటా ఎనాలసిస్లో చాలా అద్భుతంగా చెప్పబడింది. అదేవిధంగా 12వది బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చర్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్. ఓకేనా, లీగల్ ఇంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. వాట్ ఐఎమ్ సేయింగ్, విభజన సమస్యలు, దీన్ని మనం ఏమంటామన్నా, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు. 2014లో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు మనకు ఎన్నో విభజన సమస్యలు. రాజధాని లేదు, ఆర్థికంగా వెనకబాటు ఉంది, పెద్దగా ఆదాయాన్ని ఇచ్చే ఒక రాజధాని, ఒక ప్రాంతం లేదు. హైదరాబాద్ వంటి ఒక పెద్ద ప్రాంతాన్ని మనం సృష్టించుకోలేకపోయినాం, లేదు మనకు ఆల్టర్నేట్గా. అలాంటి విభజన సమస్యల్ని అడ్మినిస్ట్రేటివ్ దృష్టిలో, అంటే పరిపాలనా దృష్టిలో, ఎకనామిక్ ఆర్థిక దృష్టిలో, సోషియల్ సాంఘికపరమైనటువంటి దృష్టిలో, కల్చరల్ సాంస్కృతిక పరమైనటువంటి దృష్టిలో, పొలిటికల్ రాజకీయ దృష్టితో మనం అధ్యయనం చేయాలి అని చెప్పేసి సిలబస్లో చెప్తా ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ 12 కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 12 విభాగాలకు 12 విభాగాలు నేరుగా ఇప్పటికిప్పుడు ప్లాటో ఆన్లైన్ యాప్లో మీరు ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, సమయం ఎక్కువ ఇవ్వరు ప్రిపరేషన్ అవ్వడానికి. కాబట్టి దయచేసి GSలో మంచి మార్కులు స్కోర్ చేయాలి. ఈ 12 టాపిక్లు మీ ముందున్నాయి. ఆ తర్వాత అదే స్క్రీనింగ్ టెస్ట్లో సెక్షన్ B కూడా ఉంది కదా నాన్న, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇక్కడ మీరు చూడాలి, స్టాండర్డ్ ఏది నాన్న, SSC 10వ తరగతి స్టాండర్డ్లో నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో చూడండి, కాంప్రహెన్షన్స్, యూసేజ్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవ్వడం జరిగింది ప్లాటో ఆన్లైన్ యాప్లో. ఇవి కూడా సవివరంగా వివరించబడ్డాయి. ఆ తర్వాత తెలుగులో తీసుకుంటే కనుక తెలుగు గ్రామర్ కానీ, సినానిమ్స్ కానీ, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ కానీ, చూడండి తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ కానీ, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ కానీ, యూసేజ్ గురించి కూడా చాలా స్పష్టంగా తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఇటువైపున తెలుగు, అటువైపున ఇంగ్లీష్, ఈ రెండింటిని కూడా మనం అధ్యయనం చేసుకోవాలి సెక్షన్ Bలో. దీంతో ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రీనింగ్ టెస్ట్ పూర్తవుతుంది. ఇక్కడ సెక్షన్ A, సెక్షన్ B, ఇక్కడేమో GS అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇక్కడేమో
తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇవన్నీ కూడా కేవలం ఒక అర్హత పరీక్షగా, స్క్రీనింగ్ టెస్ట్గా, ఒక వడబోసే పరీక్షగా మనం ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ నుంచి మనల్ని మెయిన్స్కి పిలుస్తాడు. చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం నాన్న? మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిపోతాం. మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా సేమ్ అవే కంటెంట్లు, అవే 12 జిఎస్లో ఏవైతే ఉన్నాయో అవే 12 కంటెంట్లు ఇక్కడ ఉంటాయి. వాటినే మనం అధ్యయనం చేయాలి. పేపర్ 2లో కూడా మీరు చూడండి సేమ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో సేమ్ అవే ఇంగ్లీషు, తెలుగులో చెప్పబడ్డ అవే కంటెంట్లు ఇక్కడ కూడా వివరించబడ్డాయి. కానీ మార్కుల యొక్క స్థాయి వేరుంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఎస్, స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని మార్కులు అని చెప్పాము? కేవలం 150 మార్కులు అన్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉన్నాయి? 300 మార్కులు ఉన్నాయి. ప్రిలిమ్స్లో అంటే స్క్రీనింగ్ టెస్ట్లోనేమో 150 మార్కులు చెప్పాం, ఇక్కడైతేనేమో 300 మార్కులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రకంగా అయిన తర్వాత మనల్ని ఏం చేస్తాడు? 1:2 నిష్పత్తిలో ప్రిలిమ్స్ అయిపోయింది సార్, ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, అది అయిపోయింది సార్. ఆ తర్వాత మెయిన్స్ అయిపోయింది సార్. మెయిన్స్ అయిపోయిన తర్వాత మనల్ని ఏం చేస్తాడు సార్? 1:2 నిష్పత్తిలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మనకు పిలిపిస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనకు కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు నాన్న. మరి ఈ టెస్ట్లో 5 పార్ట్లు ఉన్నాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ, 3, 4, 5 పార్ట్లు ఉన్నాయి నాకు. ఇందులో పార్ట్ ఏ ఏం చెప్తుంది అంటే ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకోవాలి. ఎంఎస్ వర్డ్ గురించి పరీక్ష ఉంటుంది, 15 మార్కులు. మళ్ళీ ఇక్కడ మీరు గమనించాలి, కేవలం అర్ధగంట మాత్రమే, 30 minutes 50 మార్క్స్. గుర్తుపెట్టుకోవాలి, చాలా వేగంగా ఆన్సర్ చేసేదానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 15. ఎంఎస్ వర్డ్ 15. ఎంఎస్ ఎక్సెల్ 10 మార్కులు. ఆ తర్వాత పవర్ పాయింట్, ఎంఎస్ పవర్ పాయింట్ 10 మార్కులు. ఆ తర్వాత క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా బేసెస్ 10 మార్కులు. ఆ తర్వాత ఈమెయిల్ చెకింగ్ ఆఫ్ ఇన్బాక్స్, ఇంటర్నెట్ యూసేజ్ గురించి 5 మార్కులు. సో 15, 10, 25, 10, 35, 10, 45, 5, 50 మార్కులు, 30 నిమిషాలు. గమనించండి, అంటే ఎంఎస్ వర్డ్ 15 మార్కులు, ఎక్సెల్ 10 మార్కులు, పవర్ పాయింట్ 10 మార్కులు, డేటాబేస్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ 10 మార్కులు, అదేవిధంగా ఇంటర్నెట్ యూసేజ్ ఆర్ ఈమెయిల్ చెకింగ్ అనేది ఏదైతే ఉందో దానికి 5 మార్కులు. ఆ రకంగా 50 మార్కులు సెట్ చేయడం జరిగింది. మరి ఎంఎస్ వర్డ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎలా క్రియేట్ చేయాలి, పేజీలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్పెల్లింగ్ చెక్స్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రింట్ ఎలా తీసుకోవాలి, మెయిల్ మెర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్, మెయిలింగ్ ఎలా చేసుకోవాలి, టేబుల్ క్రియేషన్ ఎలా తీసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఎబిలిటీ టు టైప్ ఆన్ క్వెర్టీ కీబోర్డ్, ఇలాంటివన్నీ కూడా ఒక 15 మార్కులు ఎంఎస్ వర్డ్కి ఇవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎంఎస్ ఎక్సెల్లో కూడా కొన్ని కంటెంట్స్ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా ఒక 10 మార్కులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ పై అధికారులకు ఏమైనా కింది స్థాయి సమస్యలు చెప్పేటప్పుడు పవర్ పాయింట్ని ఉపయోగించి చెప్పడం ద్వారా చాలా అద్భుతంగా అర్థమవుతుంది. కాబట్టి దృశ్య కావ్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగమే చేయబోతున్నారు కాబట్టి మీకు వీటిపై అవగాహన ఉండాలని ఇవి పెట్టాడు. కాబట్టి పవర్ పాయింట్ గురించి ఒక 10 మార్కులు. ఆ తర్వాత మ్యానిపులేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ గురించి ఒక 10 మార్కులు. ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దాని గురించి, అంటే ఈ-కామర్స్ కానీ, వెబ్ కంటెంట్ అప్లోడింగ్ కానీ, కంటెంట్ అప్లోడింగ్ ఎలా చేసుకోవాలి, ఈమెయిల్ చెకింగ్స్ ఎలా తీసుకోవాలి, ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక 5 మార్కులు. ఈ రకంగా ఒక 50 మార్కులతోని మీకు ఇది జరుగుతుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి నాన్న, ప్రిలిమ్స్ 150 మార్కులు, మెయిన్స్ 300 మార్కులు. అదేవిధంగా కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అది 50 మార్కులకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో ఇది స్క్రీనింగ్ టెస్ట్. మిమ్మల్ని స్క్రీన్ చేయడం, మిమ్మల్ని వడబోయడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఇందులో గమనించాల్సింది 3 టెస్టులు ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, సిఈటి అని అన్నాం. ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ప్రశ్నల స్థాయి అనేది డిగ్రీ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. అదే మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తీసుకుంటే ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది.
సరే మెయిన్స్లోకి వెళ్తాం. మెయిన్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రశ్నల సరళి చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో 150 మార్కులు జిఎస్ మరియు మెంటల్ ఎబిలిటీకే ఇచ్చేశాడు. అదేవిధంగా 150 మార్కులు తెలుగు మరియు ఇంగ్లీష్కి ఇచ్చాడు. 75 మార్కులు తెలుగు, 75 మార్కులు ఇంగ్లీష్ ఇచ్చాడు. ఇది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లో నేర్చుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఓకేనా, ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితేనేమో 15 మార్కులు, బీసీలకు అయితేనేమో 17.5 మార్కులు, ఓసీలకు అయితేనేమో 20 మార్కులు తెచ్చుకోవాలి. ఇది క్వాలిఫైయింగ్. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతా ఉంది. సిలబస్ అంతా నేను మీకు చెప్పాను, సిలబస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత అద్భుతమైనటువంటి సిలబస్ని మనకి ఇచ్చే తక్కువ సమయంలో మనం చేయాలి అని అనుకున్నప్పుడు ముందే ఒకవైపున భారతదేశం అంతా వణికిపోతూ ఉంది. ఒమిక్రాన్ వైరస్ వచ్చి ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికిప్పుడు కోచింగ్ సెంటర్కు మేము వెళ్ళలేము సార్, మేము రిస్క్ తీసుకోలేము సార్ అని ఎవరైనా భావిస్తే కనుక మీరు ప్లాటో ఆన్లైన్ యాప్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు విషయం చెప్తున్నానా, ప్లాటో ఆన్లైన్ యాప్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాటో ఆన్లైన్ యాప్ ద్వారా మీ అందరికీ ఇప్పుడే మన డైరెక్టర్ సార్ గారు చెప్పడం జరిగింది. ప్లాటో ఆన్లైన్ యాప్ ద్వారా ఖచ్చితంగా ఈరోజు డిసెంబర్ 29 కానీ, డిసెంబర్ 30 కానీ, డిసెంబర్ 31 కానీ, నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 కానీ, ఈ 4 రోజుల్లో ఎవరెవరైతే మన యాప్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారందరికీ కేవలం 999 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అసలు దీనికి మనం పెట్టుకున్న ఫీజు ఎంత అంటే 4,099. ఇది యాక్చువల్ కోర్సు ఫీజు 4,099 అనేది. దీని నుంచి మీ అందరికీ భారీ డిస్కౌంట్ బోను కేవలం 9,999, 9,000 కూడా ఎక్కడిది, ఇంకా 999 రూపాయలకే, అనగా ₹1 తక్కువ 1000 రూపాయలకే మీ కోర్సు ఇవ్వడం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి సౌండ్ టెక్నాలజీ, ఇంత అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ. మీరు ఒక్కసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. పొలాల గట్ల దగ్గర కూర్చొని క్లాస్ వినొచ్చు, మీకు సమయం ఉన్నప్పుడు క్లాస్ వినొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ మీరు చేస్తున్న పని డిస్టర్బ్ అవ్వకుండా వర్కింగ్ మెన్స్, వర్కింగ్ ఉమెన్స్ కూడా మీ ఖాళీ సమయాల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా ప్లాటో ఆన్లైన్ యాప్ను యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అండి. మీకు సెలవు దొరకదు, 2 నెలలు సెలవు పెట్టాలి, దొరకదు. సెలవు దొరకనప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆఫీస్ అవర్స్ అయిపోగానే ఇంటికి వచ్చేసి బ్రహ్మాండంగా ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసేసుకొని నీట్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి. 100% ఉద్యోగం సాధిస్తారు. ప్రశ్న అక్కడే ఉంది, జవాబు అక్కడే ఉంది. వెతికి పట్టుకుంటే జాబ్ వచ్చేస్తూ ఉంది. ఈ ఆఫర్ కేవలం 1వ తారీఖు మాత్రం వరకే ఉంటుంది నానా. 2వ తారీఖు నుండి గుర్తుపెట్టుకోండి, జనవరి 2వ తారీఖు నుండి 4,999 రూపాయలకు ఖచ్చితంగా అమ్మబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ 4 రోజులు మాత్రమే కేవలం 1000 రూపాయలు, 1000 కూడా అనకూడదు, 999 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అసలు అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఆఫర్ను పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు క్లాసెస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఫ్యాకల్టీ ఆర్సి రెడ్డిలో పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా మీకు రీజనింగ్ కూడా చెప్పబడింది. అలాంటి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అంటే ఇగో ఇలానే చెప్పాలి అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా తెలుగు చెప్పబడింది. ఇంగ్లీష్ కొన్ని సంవత్సరాలు 2-3 డికేడ్స్గా అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత ఇంగ్లీష్ చెప్పబడింది. చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్ మీకు చెప్పారు. మరి ఈ ఫ్యాకల్టీ మీ ఒక్కరికి మాత్రమే ఫేస్ టు ఫేస్ చెప్తున్నట్టు ఉంటుంది నాన్న. అది మన ఆన్లైన్ యాప్ ప్రత్యేకత కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో క్లాసెస్ గుర్తుపెట్టుకోండి నాన్న, ఫ్రీ. ఆ తర్వాత మీకు బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ప్లాటో ఆన్లైన్ తరఫున బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ. అదేవిధంగా నాన్న 10 గ్రాండ్ టెస్ట్లు ఫ్రీ.
10 గ్రాండ్ టెస్టులు పెడతాం మీకు ఎగ్జామ్ ముందు. 10 గ్రాండ్ టెస్టులు పూర్తిగా ఉచితం. బిడ్ బ్యాంక్ పూర్తిగా ఉచితం. క్లాసెస్ పూర్తిగా ఉచితం. 999 రూపాయలు మీరు చెల్లిస్తే కనుక. ఆ తర్వాత మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్, వివరణ కూడా. ఉదాహరణకు నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. భారత రాజ్యాంగం ప్రకారం అంటరానితనం అనగా డాష్ అనే ప్రశ్న ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం అంటరానితనం అనగా డాష్ అనే ఒక ప్రశ్న ఉంటుంది. చూడ్డానికి అష్టచమ్మాయినంత ఈజీ అని అనిపిస్తుంది, కానీ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం నేను మీకు ప్రశ్నల దగ్గర, ఎక్స్ప్లెనేషన్ దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, గ్రాండ్ టెస్ట్లు 10, బిడ్ బ్యాంకు ఫ్రీ, అదేవిధంగా క్లాసెస్ కూడా అప్ టు డేట్ ఉంటాయి. వీటన్నిటితో పాటు జనవరి నుండి డిసెంబర్ వరకు పూర్తిగా కరెంట్ అఫైర్స్, నెల జనవరి నెలలో ఏం జరిగింది, ఫిబ్రవరిలో ఏం జరిగింది, మార్చిలో ఏం జరిగింది, అన్నీ కూడా వీడియో రూపంలో తీసుకురాబోతా ఉన్నాం. ఇది కూడా మీకు ఈ యాప్ పర్చేస్ చేసిన వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ 4 రోజులు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 రూపాయలు అంటే 999 రూపాయలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంతంగా మీ నోటిఫికేషన్లో మెయిన్స్ అయిపోయేంత వరకు, కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయేంత వరకు మీరు అందరూ కూడా ఈ యాప్ ద్వారా ఉన్నటువంటి కోర్స్ అన్నింటిని కూడా నేర్చుకోండి. ఆ తర్వాత మీరు విజయం సాధిస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా చాలా బలంగా నమ్ముతూ, ఎందుకంటే ఇంత మంచి టాప్ ఫ్యాకల్టీస్ క్లాసులు చెప్పిన తర్వాత, మీరు టైం ఇచ్చి విన్న తర్వాత, డెడికేటెడ్గా మీరు విన్న తర్వాత, నీట్గా నోట్స్ మెయింటైన్ చేసి టెస్టులన్నీ రాసిన తర్వాత, గ్రాండ్ టెస్టులు రాసిన తర్వాత, ఒక్కొక్క టెస్టుకి మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మార్చుకున్న తర్వాత ఉద్యోగం ఎందుకు రాకుండా ఉంటుంది? ఖచ్చితంగా మీరందరూ ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటూ, మీ ప్లాటో ఆన్లైన్